Hi my dear friends, welcome to Chemistry SR, our chemistry channel. In this video, we are going to discuss about types of semiconductors. Intermediate second year solid state chapter lo types of semiconductors చూస్తున్నాం. ఇందులో n type, p type అని ఆబ్జెక్టివ్ మన బోర్డ్ ఎగ్జామ్స్ కు చాలా ఇంపార్టెంట్ 4 మార్క్స్ అని చెప్పాం. ఆ క్వశ్చన్ ఈ రోజు మనం అంటే ఆ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? సరే, అసలు సెమీ కండక్టర్ అంటే ఏం చెప్పాం? కండక్టివిటీ మెటల్స్ కన్నా తక్కువ, ఇన్సులేటర్ కన్నా ఎక్కువగా ఉంటుందని నేను చెప్పాను. కండక్టివిటీ ఎంత ఉంటుందన్నాం? 10 to the power of -6 to 10 to the power of 4 ఓమ్ ఇన్వర్స్ మీటర్ ఇన్వర్స్ ఉంటుంది అని ఎస్టర్డే ఒక వీడియో చేసాం, అందులో చూసాం. ప్రీవియస్ వీడియోలో చూసాం. సో ప్రీవియస్ వీడియోలో కండక్టరు, సెమీ కండక్టర్, ఇన్సులేటర్ పైన ఐడియా తీసుకున్నాం. సో అక్కడ సెమీ కండక్టర్స్ అంటే ఏం చెప్పాం? కండక్టివిటీ 10 to the power of -6 నుంచి 10 to the power of 4 ఓమ్ ఇన్వర్స్ మీటర్ ఇన్వర్స్ ఈ రేంజ్లో ఉంటుంది అని చెప్పాం. దీనికి ఎగ్జాంపుల్ ఎవరు అంటే గ్రూప్ 4 లేదా 4th A గ్రూప్ ఎలిమెంట్, 14th గ్రూప్ లేదా 4th A గ్రూప్ ఎలిమెంట్ సిలికాను, జెర్మేనియము అని చెప్పాం. ఓకేనా? సెమీ కండక్టర్స్ అని. వీటి యొక్క కండక్టివిటీ తక్కువగా ఉంది కదా, వీటి కండక్టివిటీ మనం పెంచవచ్చు. ఎలా పెంచవచ్చు అంటే ఈ క్రిస్టల్స్లో, అంటే వీటి క్రిస్టల్స్లో లాటిస్ పాయింట్స్ దగ్గర కొన్ని ఇంప్యూరిటీస్ని యాడ్ చేయడం వలన కండక్టివిటీ పెరుగుతుంది. ప్రీవియస్ వీడియోలో చెప్పాం, కండక్టివిటీ ఇంక్రీజ్ అవ్వడానికి కారణం ఇంపర్ఫెక్షన్స్ ఆఫ్ సాలిడ్స్ అని చెప్పాం. అంటే మూవింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కావచ్చు, మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ కావచ్చు, షిఫ్టింగ్ ఆఫ్ హోల్స్ కావచ్చు, ఇలా చెప్పాం. ఓకేనా? ఇర్రెగ్యులర్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ అట్ లాటిస్ పాయింట్స్ కావచ్చు అని చెప్పాం. అలాగే సెమీ కండక్టర్ల కండక్టివిటీని మనం పెంచడానికి అప్రోప్రియేట్ అమౌంట్లో ఇంప్యూరిటీని యాడ్ చేస్తాం. అలా ఇంప్యూరిటీస్ యాడ్ చేసి కండక్టివిటీ పెంచేస్తాం. ఓకేనా? ఇలా మనం యాడ్ చేసే ఇంప్యూరిటీస్ని బట్టి సెమీ కండక్టర్స్ 2 టైప్స్గా డివైడ్ చేస్తాం. అదేంటో ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఇప్పుడు మన పర్పస్ ఏంటంటే సెమీ కండక్టర్ల కండక్టివిటీ తక్కువగా ఉంది, వాటి కండక్టివిటీని మనం ఇప్పుడు ఇంక్రీజ్ చేయాలి. ఓకేనా? ఎలా చేస్తామంటే బై డోపింగ్. ఈ డోపింగ్ అంటే ఏంటి? ఇప్పటిదాకా మనం మాట్లాడింది అడిషన్ ఆఫ్ అన్ అప్రోప్రియేట్ అమౌంట్ ఆఫ్ ఇంప్యూరిటీ to a pure semiconductor, thereby its conductivity increases. That is called doping. So simply we can say the process of addition of appropriate, nothing but requisite amount or required amount, appropriate amount of suitable impurity ఎవరికి యాడ్ చేయాలి? టు ఏ సెమీ కండక్టర్. ఓకేనా? ఎందుకు యాడ్ చేయాలి? టు ఇంక్రీజ్ ఇట్స్ కండక్టివిటీ, తన కండక్టివిటీని ఇంక్రీజ్ చేయడానికి యాడ్ చేస్తాం. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ డోపింగ్. ఇలా అప్రాప్రియేట్ అమౌంట్ ఆఫ్ ఇంప్యూరిటీస్ని ఒక ప్యూర్ సెమీ కండక్టర్స్గా యాడ్ చేసి దాని కండక్టివిటీని పెంచే ప్రాసెస్నే డోపింగ్ అంటారు. ఓకేనా? బేస్డ్ ఆన్ ద డోప్డ్ సబ్స్టెన్స్ the semiconductors are divided into 2 types. నువ్వు ఏ సబ్స్టెన్స్ను డోప్ చేస్తున్నావు అంటే ఏ సబ్స్టెన్స్ను స్మాల్ అమౌంట్లో మన సెమీ కండక్టర్తో ఇంప్యూరిటీగా యాడ్ చేస్తున్నావు అనే దాన్ని బట్టి సెమీ కండక్టర్స్ను 2 టైప్స్గా డివైడ్ చేస్తాడు. ఓకేనా? బేస్డ్ ఆన్ ద డోప్డ్ సబ్స్టెన్స్ సెమీ కండక్టర్స్ ఆర్ 2 types. Semiconductors ఎన్ని టైప్స్ ఉంటారైనా? 2 types. Number 1, N type
సెమీ, ఐ మీన్ క్యాపిటల్ ఎన్ ఉండకూడదు. ఓకే, ఎన్ టైప్ సెమీ కండక్టర్ అండ్ సెకండ్ టైప్ పీ టైప్ సెమీ కండక్టర్. ఎన్ టైప్ సెమీ కండక్టర్, పీ టైప్ సెమీ కండక్టర్ అంటారు. ఎన్ స్టాండ్స్ ఫర్ నెగిటివ్, పీ స్టాండ్స్ ఫర్ పాజిటివ్. సో ఈ ఎన్ టైపు పీ టైపు సెమీ కండక్టర్స్ ఏంటో ఇప్పుడు మనం క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. డయాగ్రామ్స్ బేస్ చేసుకొని క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, ఓకేనా? ఓకేనా? ఎన్ టైప్ సెమీ కండక్టర్ అంటే ఏంటో చూద్దాం. ఒక సెమీ కండక్టర్కి ఇంప్యూరిటీని యాడ్ చేయడం వల్ల కండక్టివిటీ పెంచడాన్ని డోపింగ్ అంటాం అన్నాం. సో ఇప్పుడు ఎన్ టైప్ సెమీ కండక్టర్ ఎలా వస్తుందంటే చూద్దాం. ఓకేనా? ఎలా వస్తుందంటే డోపింగ్ ఆఫ్ సెమీ కండక్టర్. ఓకేనా? ఎవరు మన సిలికాన్ కానీ జెర్మేనియం కానీ డోప్ చేస్తున్నాం అంటే ఇంప్యూరిటీని యాడ్ చేస్తున్నాం. డోపింగ్ ఆఫ్ సెమీ కండక్టర్ విత్ ఎలక్ట్రాన్ రిచ్ ఇంప్యూరిటీ. ఓకేనా? ఎలక్ట్రాన్లో రిచ్గా ఉన్న ఇంప్యూరిటీస్ని యాడ్ చేయడం వల్ల అక్కడ మన కండక్టివిటీ పెరుగుతుంది. డోపింగ్ ఆఫ్ సెమీ కండక్టర్ విత్ ఎలక్ట్రాన్ రిచ్ ఇంప్యూరిటీ ఈజ్ కాల్డ్ ఏమంటారంటే ఎన్ టైప్ సెమీ కండక్టర్. ఎన్ టైప్ సెమీ కండక్టర్ అంటారు. అంటే ఇక్కడ ఎన్ స్టాండ్స్ ఫర్ నెగటివ్, నథింగ్ బట్ నెగటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్ అని దాని అర్థం. ఎన్ అంటే ఏంటంటే నెగటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్. ఒక ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ వలన కండక్టివిటీ పెరుగుతుందని దాని అర్థం. ఇది ఎలా పాసిబుల్ అవుతుంది, ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే ఇట్ ఈజ్ పాసిబుల్ అంటే ఎన్ టైప్ సెమీ కండక్టర్ తయారు చేయడం పాసిబుల్ బై డోపింగ్ విత్ గ్రూప్ 15 ఎలిమెంట్. ఓకేనా? ఒక గ్రూప్ 15 ఎలిమెంట్తో డోప్ చేయొచ్చు. ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 15 ఎలిమెంట్స్లో ఎవరు ఉంటారు? నైట్రోజన్, ఫాస్ఫరస్, యార్సినిక్, యాంటిమనీ, బిస్మత్ కదా. ఇందులో ఫాస్ఫరస్ కానీ, ఓకేనా, ఫాస్ఫరస్, యార్సినిక్ లేదా యాంటిమోనీ, స్టిబియం అంటాం, లేదా బిస్మత్, వీటితో మన ప్యూర్ సెమీ కండక్టర్ని డోప్ చేస్తే కండక్టివిటీ పెరిగిపోతుంది. ఎలాగో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్యూర్ సిలికాన్ క్రిస్టల్. ప్యూర్ సిలికాన్ క్రిస్టల్. సిలికాన్ ఎవరు? 4th ఏ గ్రూప్ ఎలిమెంట్. ప్రతి సిలికాన్ దగ్గర 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి 4 అదర్ సిలికాన్ ఐటమ్స్తో 4 కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేస్తుంది. అంటే ప్రతి సిలికాన్ చుట్టూ 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ప్యూర్ సిలికాన్ క్రిస్టల్, ఏ ప్యూర్ సెమీ కండక్టర్. సిలికాన్ తీసుకోవచ్చు లేదా జెర్మేనియం తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ సిలికాన్ క్రిస్టల్లో మనం ఏం చేస్తున్నామంటే ఒక ఇంప్యూరిటీని వేస్తున్నాం. అది కూడా ఎవరిని? ఎలక్ట్రాన్ రిచ్ ఇంప్యూరిటీ. అంటే 5th ఏ గ్రూప్ ఎలిమెంట్ని వేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడున్న సిలికాన్ని రీప్లేస్ చేద్దాం. సో సిలికాన్ తన దగ్గర ఉన్న 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు కూడా వెళ్ళిపోతాయి. సిలికాన్ వెళ్ళిపోయినప్పుడు తన వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కూడా వెళ్ళిపోతాయి కదా. సరే, ఒక సిలికాన్ని ఇక్కడ యార్సినిక్తో రీప్లేస్ చేద్దాం. ఎవరితో? యార్సినిక్, ఏఎస్. ఇక్కడ యార్సినిక్ దగ్గర ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 5th ఏ గ్రూప్ ఎలిమెంట్ కదా, 5 ఉంటాయి. 1 ఎలక్ట్రాన్ దీనితో షేర్ చేసుకుంటుంది ఆ సిలికాన్తో, 1 ఎలక్ట్రాన్ ఈ సిలికాన్తో, 1 ఎలక్ట్రాన్ ఈ సిలికాన్తో, 1 ఎలక్ట్రాన్ ఈ సిలికాన్తో షేర్ చేసుకొని 4 కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేస్తుంది. ఇంకొక ఎలక్ట్రాన్ ఉంటుంది కదా, ఎక్స్ట్రా ఎలక్ట్రాన్. ఓకేనా? అది అలాగే ఉంటుంది. దానివల్లే కండక్టివిటీ పెరుగుతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే సిలికాన్లో మనం డోప్ చేసిన యార్సినిక్ తన వ్యాలెన్స్ షెల్లో ఉన్న 5 ఎలక్ట్రాన్స్లో 4 ఎలక్ట్రాన్స్ బాండ్ ఫామ్ చేయడానికి వాడుకుంటుంది. సో 4 ఎక్కడ అవుట్ ఆఫ్ 5 ఎలక్ట్రాన్స్
are used to form 4 covalent bonds. Okay na? But the fifth electron delocalizes the crystal. ఓకేనా? ఈ క్రిస్టల్ మొత్తం ఈ ఫిఫ్త్ ఎలక్ట్రాన్ డీలోకలైజ్ అవుతుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్. ఆ నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్ వలన కండక్టివిటీ పెరుగుతుంది. ఎలక్ట్రాన్స్ క్యారీస్ కరెంట్ అంటాం కదా, అవి క్రిస్టల్ మొత్తం తిరుగుతూ ఉంటాయి. బాండ్ ఫామ్ చేయడానికి దానికి స్కోప్ లేదు, ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ అది. క్రిస్టల్ మొత్తం డీలోకలైజ్ అవ్వడం వల్ల ఎలక్ట్రాన్ మూవ్ అవుతుంది. మూవింగ్ ఎలక్ట్రాన్స్ క్యారీస్ కరెంట్ అంటాం. సో బట్ ఫిఫ్త్ ఎలక్ట్రాన్ డీలోకలైజెస్ ద క్రిస్టల్ అండ్ లీడ్స్ టు ఇంక్రీజ్ ద కండక్టివిటీ. దీనివల్ల ఏమవుతుందంటే మన సెమీ కండక్టర్ యొక్క కండక్టివిటీ అనేది పెరుగుతుంది. అందుకే దీన్ని ఏమంటామంటే ఎన్ టైప్ ఆఫ్ సెమీ కండక్టర్ అంటాం. ఎందుకు? కండక్టివిటీ డ్యూ టు నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్. అంటే హియర్ కండక్టివిటీ ఇంక్రీజ్డ్ దేనివలన? డ్యూ టు నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్. ఓకేనా? హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏమంటున్నాం? ఎన్ టైప్ సెమీ కండక్టర్. అందుకే దీన్ని ఏమంటున్నాం? ఎన్ టైప్ సెమీ కండక్టర్, నెగిటివ్లీ చార్జ్డ్ సెమీ కండక్టర్. సో ఎన్ టైప్ సెమీ కండక్టర్. అర్థమైందా? ఓకే, ఇక్కడ ఏం లేదు, ప్యూర్ సిలికాన్లో 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ 4 బాండ్స్ ఫామ్ చేసుకో ఉంటాయి. ఒక సిలికాన్ ప్లేస్లోకి లేదా కొన్ని సిలికాన్స్ ప్లేస్లోకి గ్రూప్ 15 ఎలిమెంట్స్ అయిన ఫాస్ఫరస్, యార్సెనిక్, యాంటిమనీ, బిస్మత్లను మనం డోప్ చేస్తే వీటి దగ్గర 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 4 ఎలక్ట్రాన్స్ యూజ్ చేసుకొని 4 నైబరింగ్ సిలికాన్లతో బాండ్ ఫామ్ చేస్తే 5th ఎలక్ట్రాన్ క్రిస్టల్ మొత్తం డీలోకలైజ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మన సెమీ కండక్టర్ యొక్క కండక్టివిటీ రైజ్ అవుతుంది. కాబట్టి కొన్ని సిలికాన్ లాటిస్ పాయింట్స్లో మనం 5th గ్రూప్ ఎలిమెంట్ను డోప్ చేయడం వల్ల ఆ సిలికాన్ క్రిస్టల్ యొక్క కండక్టివిటీ రైజ్ అవుతుంది. దట్స్ ఇట్. హియర్ ద కండక్టివిటీ ఇంక్రీజెస్ డ్యూ టు నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్. హెన్స్ దిస్ టైప్ ఆఫ్ సెమీ కండక్టర్ ఈస్ కాల్డ్ నెగిటివ్ టైప్, నథింగ్ బట్ ఎన్ టైప్ సెమీ కండక్టర్ అంటారు. క్లియర్? నెక్స్ట్ పీ టైప్ సెమీ కండక్టర్ చూద్దాం. ఓకే, ఓకేనా? ఇప్పుడు పీ టైప్ సెమీ కండక్టర్ అంటే ఏంటో చూద్దాం. సో యాజ్ యూజువల్ సేమ్ ఎన్ టైప్ ఎలా డిస్కస్ చేసామో అలాగే. ఓకేనా? ఏ సెమీ కండక్టర్ like silicon or germanium doped with electron deficient impurity is called p-type semiconductor. ఓకేనా? ఏమంటారు దాన్ని? పీ టైప్ సెమీ కండక్టర్ అంటారు. ఎవరితో డోప్ చేస్తే? ఎలక్ట్రాన్ డెఫిషియంట్ ఇంప్యూరిటీ. ఓకేనా? సరే, ఎగ్జాంపుల్ ఎవరు? పీ టైప్. హియర్ కండక్టివిటీ ఆఫ్ ఎ సెమీ కండక్టర్ ఇంక్రీజెస్. ఓకేనా? కండక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు? డ్యూ టు పాజిటివ్లీ చార్జ్డ్ హోల్.
కాబట్టి hence it is called as, లేదా this type of semiconductor is called as p-type semiconductor. అందుకు p-type semiconductor అంటారు. ఓకేనా? ఎలా పాసిబుల్ అవుతుంది చూద్దాం. ఇక్కడ మనం ఎవరితో పాసిబుల్ అవుతుందంటే, ఎలాంటి ఇంప్యూరిటీస్ నేస్తే ఈ p-type semiconductor వస్తుందంటే, it is possible by doping with, ఇప్పుడు సెమీ కండక్టర్ ఇది సిలికాన్ 4th గ్రూప్ ఎలిమెంట్, తనకన్నా తక్కువ ఎలక్ట్రాన్లు వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు ఉండేది కావాలి అంటే గ్రూప్ 13 ఎలిమెంట్ తీసుకోవాలి. ఈజ్ డోప్డ్ విత్ గ్రూప్ 13 నథింగ్ బట్ 3rd A. ఓకేనా? ఎలిమెంట్స్. ఓకేనా? ఎవరిని తీసుకోవచ్చు 3rd A గ్రూప్ ఎలిమెంట్? ఎగ్జాంపుల్ ఓకేనా, అల్యూమినియము, గ్యాలియము, ఇండియము, థాలియము ఇలాంటి వాటిని తీసుకోవచ్చు. ఓకేనా? ఇండియం వరకు రాద్దాం చాలు. సో అల్యూమినియము, గ్యాలియము, ఇండియము ఇలాంటి వాటిని మనం ఇంప్యూరిటీగా ఒక ప్యూర్ సెమీ కండక్టర్లో మనం డోప్ చేస్తే దాని కండక్టివిటీ పెరుగుతుంది. ఓకేనా? దీన్ని p-type సెమీ కండక్టర్ అంటాం. ఒకసారి క్లియర్గా చూద్దాం. ఇది ప్యూర్ సిలికాన్ క్రిస్టల్. సిలికాన్ 4th A గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈచ్ సిలికాన్ 4 అదర్ సిలికాన్స్తో 4 కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేస్తుంది. అంటే ప్రతి సిలికాన్ దగ్గర ఆక్టెట్ ఉంటుంది, 8 ఎలక్ట్రాన్స్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక సిలికాన్ లాటిస్ సైట్లో నుంచి దాన్ని తీసేద్దాం. ఆ ప్లేస్లోకి మనం అప్రాప్రియేట్ అమౌంట్ ఆ క్రిస్టల్లోకి ఓకేనా కొన్ని గ్రూప్ 13 ఎలిమెంట్స్ లైక్ ఇండియం, థాలియం, గ్యాలియం, అల్యూమినియం ఏదో ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాలియం తీసుకున్నాం అనుకుందాం. ఏం తీసుకుందాం? గ్యాలియం, Ga. ఓకేనా? ఓకే. ఇక్కడ గ్యాలియం పరిస్థితి ఏంటి? గ్యాలియం ఏంటది? 3rd A గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 3 నైబరింగ్ సిలికాన్తో 3 కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేస్తుంది. ఒక కోవలెంట్ బాండ్ తనతో షేర్ చేసుకుంటుంది, ఒకటి తినతో షేర్ చేసుకుంటుంది, ఒకటి ఇటువైపు షేర్ చేసుకుంటుంది. 3 కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేసింది. ఓకే. బట్ 4th ప్లేస్ దిస్ ఈజ్ వేకెంట్ హ్యావింగ్ నో ఎలక్ట్రాన్. సో ఎలక్ట్రాన్ హోల్ అంటారు. ఎలక్ట్రాన్ ఉండాల్సిన ప్లేస్లో ఎలక్ట్రాన్ లేదు, గ్యాప్ ఉంది. దీన్నే పాజిటివ్లీ చార్జ్డ్ హోల్ అంటారు. ఏమంటారు? ఏ పాజిటివ్ హోల్. ఓకేనా? ఎలక్ట్రాన్ మిస్ అయిపోయింది, పాజిటివ్ హోల్ అంటాం. ఈ హోల్ క్రియేట్ అవుతుంది. ఓకేనా? అందుకే p-type సెమీ కండక్టర్ అంట. ఇక్కడ ఏం జరుగుతుందో చూడు. ఎప్పుడైతే ఇక్కడ హోల్ ఫామ్ అవుతుందో నైబరింగ్ ఆటమ్ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉండే తీసుకుందాం, దీని దగ్గర ఉన్న ఎలక్ట్రాన్ అక్కడికి మైగ్రేట్ అవుతుంది. ఎక్కడికి మైగ్రేట్ అవుతుంది? ఆ హోల్ ప్లేస్లోకి. ఓకేనా? ఇది ఇక్కడికి మైగ్రేట్ అయ్యింది అనుకుందాం ఎలక్ట్రాన్. ఓకే. ఇప్పుడు ఏమవుతుంది? ఈ సిలికాన్ దగ్గర హోల్ ఫామ్ అవుతుంది. ఏమవుతుంది? సిలికాన్ దగ్గర ఎలక్ట్రాన్ ఇక్కడికి షిఫ్ట్ అయితే, ఎలక్ట్రాన్ ఇక్కడికి షిఫ్ట్ అయితే హోల్ ఇక్కడికి షిఫ్ట్ అయింది. సరే, ఇప్పుడు ఈ సిలికాన్ దగ్గర ఉన్న 1 ఎలక్ట్రాన్ అక్కడికి షిఫ్ట్ అయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ తన దగ్గర ఉన్న 1 ఎలక్ట్రాన్ అక్కడికి పంపించింది అనుకుందాం. అప్పుడు ఎలక్ట్రాన్ హియర్ ఓకే, బట్ ఇక్కడ ఏమవుతుంది? హోల్ ఫామ్ అవుతుంది, గ్యాప్ ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నీకు ఎలక్ట్రాను ఎటువైపు అయితే మూవ్ అవుతుందో, ఇక్కడి నుంచి అక్కడికి మూవ్ అయింది, ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి మూవ్ అయింది. ఎలక్ట్రాన్ ఎటు డైరెక్షన్లో అయితే మూవ్ అవుతుందో దాని ఆపోజిట్ డైరెక్షన్లో హోల్ మూవ్ అవుతుంది. ఓకేనా? ఇంత దూరం వద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఉన్నటువంటి ఈ సిలికాన్ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్ అక్కడ ట్రాన్స్ఫర్ అయింది. సో ఇక్కడ హోల్ ఫామ్ అయింది అనుకో. ఓకేనా? ఇవి అలాగే ఉన్నాయి. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ నుంచి అక్కడికి ఇక్కడ హోల్ ఫామ్ అయింది. అంటే ఎలక్ట్రాన్ ఏ డైరెక్షన్లో అయితే మూవ్ అవుతుందో ఇలా అలా, హోల్ దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా ఇలా మూవ్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఏ పాజిటివ్లీ చార్జ్డ్ హోల్ మూవ్స్ ఫ్రమ్ వన్
ఆటమ్ టు ఇట్స్ అడ్జసెంట్ ఆటమ్. ఒక ఆటమ్ దగ్గర నుంచి తన అడ్జసెంట్ ఆటమ్కు మూవ్ అవుతుంది. అంటే ఇక్కడ కండక్టివిటీ పెరగడానికి కారణం ఎవరు? హోల్. ఓకేనా? కాబట్టి ఆ హోల్ ఏంటి? పాజిటివ్లీ చార్జ్డ్ హోల్. అందుకు ఈ సెమీ కండక్టర్ను పీ టైప్ సెమీ కండక్టర్ అంటారు. ఓకేనా? ఇట్ ఈస్ పాసిబుల్ బై డోపింగ్ విత్ గ్రూప్ 13 ఎలిమెంట్. ఇక్కడ ఏమవుతుందంటే ఓకేనా 3 electrons form 3 covalent bonds with neighboring silicon atoms, but the 4th electron place is vacant, so called hole లేదా పాజిటివ్ హోల్ అంటారు. ఓకేనా? నౌ ఏమవుతుందంటే ఇఫ్ an electron from adjacent atom shifts to the position of hole, then a hole is created at its original position. ఓకేనా? అంటే ఎప్పుడైతే ఎలక్ట్రాన్ నైబరింగ్ యాటమ్ దగ్గర నుంచి ఆ హోల్ ఉన్న ప్లేస్లోకి వస్తుందో ఆ వచ్చిన ఎలక్ట్రాన్ యొక్క ఒరిజినల్ ప్లేస్లో హోల్ ఫామ్ అవుతుంది. అలాగే నైబరింగ్ యాటమ్ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్ అక్కడ షిఫ్ట్ అవుతుందో అక్కడ హోల్ ఫామ్ అవుతుంది. అంటే ఎలక్ట్రాన్ నైబరింగ్ యాటమ్ నుంచి ఈ హోల్ ఉన్న ప్లేస్కి రావడం వలన ఎలక్ట్రాన్ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో తన ఒరిజినల్ ప్లేస్లో హోల్ ఫామ్ అవుతుంది. ఓకేనా? అంటే ఇక్కడ బోత్ ఎలక్ట్రాన్ అండ్ పాజిటివ్ హోల్ మూవ్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. రెండు ఎలా మూవ్ అవుతాయి? ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి. ఎలక్ట్రాన్లో ముందుకు వెళ్తుంటే హోల్ వెనక్కి వస్తూ ఉంటుంది, వెనక క్రియేట్ అవుతూ వస్తూ ఉంటుంది. అంతే కదా? సో ఇక్కడ కండక్టివిటీ ఎలా ఇంక్రీజ్ అవుతుంది? డ్యూ టు పాజిటివ్లీ చార్జ్డ్ హోల్. హెన్స్ దిస్ టైప్ ఆఫ్ సెమీ కండక్టర్స్ ఆర్ కాల్డ్ పీ టైప్ సెమీ కండక్టర్స్ అంటారు. ఇంతేనేనా? సింపుల్. ఎన్ టైపు మైండ్లో పెట్టుకుంటే పీ టైప్ కూడా రాసేయచ్చు. ఓకేనా? మన సెమీ కండక్టర్ ఎవరు? గ్రూప్ 14 ఎలిమెంట్స్. దానికి ఎలక్ట్రాన్ రిచ్గా ఉన్న గ్రూప్ 15 ఎలిమెంట్స్ వేస్తే ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ నథింగ్ బట్ నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్ వల్ల కండక్టివిటీ పెరుగుతుంది కాబట్టి ఎన్ టైప్ సెమీ కండక్టర్ అన్నాడు. ఎలక్ట్రాన్ డెఫిషియంట్ ఎలిమెంట్ అని గ్రూప్ 13 ఎలిమెంట్స్ నువ్వు డోప్ చేసావు అనుకో, ఒక ఎలక్ట్రాన్ తక్కువగా ఉండడం వల్ల గ్యాప్ ఫామ్ అవుతుంది. దాన్ని పాజిటివ్ చార్జ్డ్ హోల్ లేదా పాజిటివ్ హోల్ అంటాడు. ఈ హోల్ మూవ్ అవుతూ ఉంటుంది క్రిస్టల్ అంతా. దీనివల్ల కండక్టివిటీ పెరుగుతుంది కాబట్టి పీ టైప్ సెమీ కండక్టర్ అంటారు. దీన్ని ఏమంటారు? పీ టైప్ సెమీ కండక్టర్ అంటారు. ఓకేనా? ఇవి నేను ఎన్ టైప్ అండ్ పీ టైప్ సెమీ కండక్టర్. ఇది క్లియర్గా అర్థం కావాలంటే ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్న కండక్టర్, సెమీ కండక్టర్, ఇన్సులేటర్ టాపిక్ చదివి ఈ వీడియో చూస్తే మీకు పీ అండ్ ఎన్ టైప్ సెమీ కండక్టర్ క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ టు సమ్వన్. థ్యాంక్ యూ, బట్ కీప్ వాచింగ్.